ఎవరైనా తిక్కగా పనులు చేసినా, తిక్కగా మాట్లాడినా వారిని మెదడులో పురుగు కదులుతుందా అని అంటూ ఉంటాం. దాదాపు అందరూ ఇదే మాట వాడతారు. అయితే నిజంగానే మెదడులో పురుగులుంటాయా? అంటే ఉంటాయని కొందరు, ఉండవని కొందరు అంటూ ఉంటారు. దీనిపై క్లారిటీ మాత్రం ఎవరికీ లేదు. ఇదిలా ఉంటే ఓ మహిళ ముక్కు పురుగుల పుట్టగా మారింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా ఆమె ముక్కు నుంచి 100 పురుగులు బయటపడ్డాయి. దీన్ని చూసి డాక్టర్లే షాక్ అయ్యారు. ఓ మహిళకు ముక్కు మూసుకుపోయింది. ఎంతలా అంటే ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారింది. అలా ముక్కు నుంచి రక్తస్రావం కూడా స్టార్ట్ అయింది. దీంతో ఆందోళన చెందిన సదరు మహిళ ఆసుపత్రికి వెళ్ళింది. పరీక్షలు చేసిన వైద్యులు మొదట దుమ్ము ధూళి కారణంగా వచ్చిన అలర్జీ అని అనుకున్నారు. కాకపోతే ఆమె పరిస్థితిని చూస్తే కాస్త క్రిటికల్ గానే అనిపించింది. దాంతో వెంటనే స్కాన్ చేశారు. స్కాన్ చేయగా ఆ మహిళ ముక్కులో పురుగుల్లాంటి బతికి ఉన్న జీవులు వందల కొద్ది కనిపించాయి. దీనిని చూసిన వైద్యులు షాక్ అయ్యారు. అయితే ఈ వింత ఘటన థాయిలాండ్ లో చోటు చేసుకుంది. థాయిలాండ్ లోని నకోర్నాపింగ్ ఆసుపత్రికి వచ్చిన 59 ఏళ్ల మహిళ ముక్కు మూసుకుపోయి గాలి పీల్చుకోవడం కూడా ఇబ్బందిగా ఉందని వైద్యులను సంప్రదించింది. అంతేకాదు ముక్కు నుంచి రక్తం కూడా వస్తుందని పేర్కొంది. డాక్టర్ పాటిమోన్ థైనాచైఖాన్ ఆమె ముక్కు ఎక్స్రే తీసి పరిశీలించారు. నాసిక రంధ్రంలో పురుగుల లాంటి జీవులు కనిపించాయి. దీంతో అనుమానం నివృత్తి చేసుకోవడానికి ఎండోస్కోపీ చేశారు. మహిళ ముక్కులో ఏకంగా 100కు పైగా పురుగులు కనిపించాయి. దీంతో ఎండోస్కోపీ ద్వారానే 2 నాసిక రంధ్రాల్లోని పురుగులను తొలగించారు. ఇలాంటి కేసులు చాలా అరుదని, దీనికి చికిత్స చేయకుండా వదిలేస్తే ఈ కీటకాలు కళ్ళు, మెదడుతో పాటు సమీపంలోని శరీర అవయవాలకు వ్యాపించి వైకల్యం, ఒక్కసారి మరణం సంభవిస్తుందని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం మహిళ ముక్కులోని పురుగులు తొలగించడంతో ఆమె ఆరోగ్యం మెరుగుపడిందని పేర్కొన్నారు. శ్వాసకోశ వ్యాధులు, అలర్జీలు, రినైటిస్ వంటి వ్యాధులు థాయిలాండ్లోని చియాంగ్ మై ఉత్తర ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.